నమస్కారం శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నాటిన ప్రతి మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు సుల్తానాబాద్ ఎస్ఐ రాజు. సుల్తానాబాద్ మండలం నిరుకుల గ్రామంలో సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 1500 పండ్ల మొక్కలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని రాజమలయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, టెంపుల్ చైర్మన్ బురుగు వీరయ్య, ఏఎస్ఐ లక్పతి, విపిఓ గౌరయ్య, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు ఉన్నారు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. మనందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ గ్రామాల్లో కూడా మేము అందరికీ కూడా పండ్ల మొక్కలు, తర్వాత తేకు మొక్కలు అన్ని ప్లాంట్కి సంబంధించిన పంచడం జరిగింది. మరి ఈరోజు ఈ గ్రామంలో సంబంధిత గ్రామంలో చాలా పండ్ల మొక్కలు ఒక 1000-1500 వరకు కూడా అన్ని తీసుకొచ్చడం జరిగింది. కొన్ని పంచడం జరిగింది. మరి అందరూ కూడా మేము పంచే మొక్కల్ని కూడా జాగ్రత్తగా నాటి వాటిని కాపాడాల్సిన బాధ్యత గ్రామ ప్రజలకు ఉందని చెప్పేసి నేను మండల ఎస్ఐగా కోరుచున్నాను. మరి ఈ కార్యక్రమంలో మనకు సహకరించిన అందరికీ కూడా నేను నమస్కారం తెలియవచ్చు. మరి అందరినీ కూడా ఇదే విధంగా అన్ని గ్రామాలు కూడా గ్రామాన తిరుగుతున్నాం, ఇస్తున్నాం. మరి ఇచ్చిన వాటిని బాధ్యతగా కాపాడాలని చెప్పేసి నేను మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ, సుల్తానాబాద్ పోలీస్ వారి ఆధ్వర్యంలో మా ఎస్ఐ గారు, అట్లాగే మా జేపీఓ గౌరయ్య గారు మా గ్రామ పంచాయతీకి హరితహారం 3వ దశలో 3వ హరితహారంలో భాగంగా ఇంటింటికి పండ్ల మొక్కలు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పళ్ళ చెట్లను తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా అన్ని ఇండ్లకు కూడా మేము పంచి ఇవ్వడం జరుగుతుంది. గ్రామ ప్రజలు ఈ చెట్లను జాగ్రత్తగా కాపాడి, అవి పళ్ళ చెట్లు కాబట్టి అవి ఆర్థికంగా కానీ మరియు పోషకాహారంగా కానీ ఉపయోగపడతాయి కాబట్టి ప్రజలంతా వాటిని జాగ్రత్తగా పెంచి వాటి ఫలాలను అనుభవించాలని